చిన్న లాసెస్ని పెద్ద లాసెస్ చేసే అతి పెద్ద మిస్టేక్ ఇదే, యావరేజ్ చేయడం. మీరు ఈ మిస్టేక్ చేస్తున్నారా? ప్రతి ఒక్కరూ యావరేజ్ చేసి నష్టపోతుంటారు. ఎందుకంటే యావరేజింగ్ అనేది ఒక పవర్ఫుల్ టెక్నిక్, కానీ అది ఎక్కడ వాడాలో ఎలా వాడాలో చాలామందికి తెలియదు. అందరం ఏం చేస్తుంటారు, లాసెస్లో ఉన్న పొజిషన్ యావరేజ్ చేస్తుంటారు. సపోజ్ మనము ఒక 50 రూపీస్లో బై చేస్తాం, 45 పడిపోయింది అనుకోండి, మళ్ళీ 45 దగ్గర కొద్దిగా యాడ్ చేస్తాం, ఎందుకంటే మన బయింగ్ ప్రైస్ తక్కువ అవుతుంది, సో కొద్దిగా పైకి వెళ్ళగానే ప్రాఫిట్ వస్తుంది అనే ఆలోచనలు. కానీ లూజింగ్ పొజిషన్స్ని ఎప్పుడూ యావరేజ్ చేయకూడదు, ఎందుకంటే అది ఎంతవరకు పడుతుందో ఎవరికీ తెలియదు. ఒకసారి మీ ఎస్ఎల్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోవాలి, కానీ యావరేజ్ చేసుకొని ఎస్ఎల్ మూవ్ చేసుకొని మళ్ళీ యావరేజ్ చేసుకొని ఇలా చిన్న లాసెస్ని పెద్ద లాసెస్ చేస్తాం. కానీ యావరేజింగ్ ఒక పవర్ఫుల్ టెక్నిక్, ఇందాక చెప్పినట్లు. ఎందుకంటే దాన్ని ఎలా వాడాలో ఎక్కడ వాడాలో కరెక్ట్గా తెలిస్తే మనకి మంచి ప్రాఫిట్స్ తీసుకొస్తుంది. యావరేజింగ్ ఎప్పుడు చేయాలంటే విన్నింగ్ పొజిషన్స్ చేయాలి, అంటే ప్రాఫిట్లో ఉన్న పొజిషన్స్ చేయాలి. సపోజ్ మీరు 50 రూపీస్లో బై చేశారు, 55కి వెళ్ళింది అంటే ట్రేడ్ మీ సైడ్ వెళ్తుంది. సో ఇలాంటి ట్రేడ్స్ని యావరేజ్ చేయాలి, కానీ మీకు అగెయిన్స్ట్గా వెళ్ళే ట్రేడ్స్ని ఎట్టి పరిస్థితుల్లో యావరేజ్ చేయకూడదు. సో సపోజ్ 55కి వెళ్ళింది, మీరు కొద్దిగా మనీ యాడ్ చేయొచ్చు, 60కి వెళ్ళింది ఇంకా మనీ యాడ్ చేయొచ్చు, తర్వాత మీ టార్గెట్ రీచ్ అయినా కొద్దిగా ఎగ్జిట్ అవ్వచ్చు, కానీ లూజింగ్ పొజిషన్స్ని ఎప్పుడూ యావరేజ్ చేయకూడదు. విన్నింగ్ పొజిషన్స్ని ఎందుకు చేయాలి అంటే ఆ ట్రేడ్ మీ డైరెక్షన్లో వెళ్తుంది. ఇందాక మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్లు ఒక విన్నర్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. సో ఒకసారి ఒక మంచి విన్నర్ని ఐడెంటిఫై చేశారు, ట్రేడ్ మీ డైరెక్షన్లో వెళ్తుంది అన్నప్పుడు వాటిని యావరేజ్ చేస్తే మనకి ఇంకా బెటర్ ప్రాఫిట్స్ వస్తుంది. సపోజ్ ఇనిషియల్గా ఒక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేశారు, సో 5 పాయింట్స్ 10 పాయింట్స్ మీ డైరెక్షన్ వెళ్ళాక ఇంకో 50,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు అల్టిమేట్గా వచ్చే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో అలా విన్నర్స్ని యావరేజ్ చేయాలి, కానీ లూజర్స్ని ఎట్టి పరిస్థితుల్లో యావరేజ్ చేయకూడదు. ఇన్ కేస్ మీరు యావరేజింగే చేయకుండా జస్ట్ మీ ఎంట్రీ ఎగ్జిట్ టార్గెట్ ఇవి మాత్రం మెయింటైన్ చేసినా ఓకే, కానీ లూజర్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యావరేజ్ చేయకండి. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సపోజ్ మీరు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, ఎటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు? విన్నింగ్ అంటే ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్లో చేస్తారా, లేదా లాస్ మేకింగ్ బిజినెస్లో చేస్తారా? మీరు లాస్ మేకింగ్లో అయితే ఎవరు చేయరు, అందరూ ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో అలాంటి లాస్ మేకింగ్ ట్రేడ్స్లో ఎందుకు మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేసి యావరేజ్ చేయాలి? అదే ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్లో చేస్తే మీకు బెటర్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా మనము థింక్ చేసి యావరేజింగ్ యూజ్ చేయాలి, కానీ లాస్ అయిన ప్రతిసారి లేదు, మనకు అగెయిన్స్ట్ పోయిన ప్రతిసారి మనం యావరేజ్ చేసుకొని బయింగ్ ప్రైస్ కిందకి తీసుకొచ్చినాం, అది ఎక్కడి వరకు వెళ్తుందో అసలు కొన్ని స్టాక్స్ అయితే ట్రేడింగ్ నుంచి కూడా వెళ్ళిపోతాయి, జీరో అయిపోతే ట్రేడింగ్ నుంచి వెళ్ళిపోతాయి. అట్లాంటి వాటిలో మనం ఎంత యావరేజ్ చేసినా మొత్తం లాస్ అయిపోతుంది. సో నెవర్ యావరేజ్ ఏ లూజింగ్ పొజిషన్, ఆల్వేస్ యావరేజ్ ఏ విన్నింగ్ పొజిషన్ ఇఫ్ యూ వాంట్ టు, అదర్వైజ్ డు నాట్ యావరేజ్.